హలో అండి, వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ పీడకల. కథ రాసిన వారు గోపీచంద్. ఒకరోజు సాయంత్రం రాధాకృష్ణమూర్తి తన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చి పరిచయం రాసి పెట్టండి అని అడిగాడు. సరే అన్నాను. ఆ రాత్రే పుస్తకం చదివాను. ఏ విషయాన్ని గూర్చైనా సరే రాధాకృష్ణమూర్తి చక్కగా చెప్పగలడు. భావాన్ని వెలిబుచ్చటానికి భాషని సవ్యంగా వాడుకోగలడు. చెప్పవలసింది లేందే కలం పట్టుకోడు. చెప్పదలచిందేమో సూటిగా చెప్తాడు. సాధారణంగా మన రచయితలు చెప్పవలసింది లేకపోవటం వల్ల తాము చెప్పదలచింది లోకులకు తెలవకుండా ఉండటం మంచిదనో, మొత్తానికి ఏ కారణం వల్ల అయితేనే తమ బండారం బయటపడకుండా చేసుకోవటానికి గాను పులుముడు తోముడుతో పుస్తకాలు నింపుతున్నారు. భావదారిద్ర్యంతో పాటు భాషా స్వరూపం కూడా తెలియని వాళ్ళు ఎక్కువ అవటం వల్ల పెద్ద పెద్ద సమాసాలు, పెద్ద పెద్ద మాటలు గుప్పి పుస్తకాలను గజిబిజేస్తున్నారు. పైగా ఇదే భాష అనుకుంటున్నారు. ఉదాహరణకు చెప్తాను. భాషా ప్రయోజనం తెలిసినవాడు, ఆ ప్రయోజనాన్ని సాధించటానికి భాషను లొంగదీసుకున్నవాడు ఇలా రాశాడు. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేనింతే. ఈ భావాన్నే తెలుగు మర్యాదలు తెలియనివాడు, భాషా స్వరూపాన్ని అర్థం చేసుకోలేనివాడు మరేం చేస్తాడో చూడండి. ఇతనికి ఊహ అనే మాట రాదు. అందుకని ఈ భావం రాయటానికి ఇలా రాస్తాడు. వయస్సున నేను చిన్ననైనప్పుడు, అనగా నేను జిలిబిలి పలుకులు పలుకునప్పుడు అంటాడు. తెలుగు సంస్కారం రాక తెలుగు భాషను పలుకునప్పుడు భాషను అవగాహన చేసుకోలేక తాను ఇన్ని తంటాలు పడి చదివే వాళ్ళని భీతి కొడుతాడు. పైగా భాష అంటే ఇలాగే ఉండాలని చెప్తాడు. అంతేగాని సరైన మాట దొరక్కపోవటం వల్ల ఇన్ని వాక్యాలు, ఇంత పదజాలం గుప్పించవలసి వచ్చిందని ఆలోచించుకోడు. రాధాకృష్ణమూర్తికి ఈ జబ్బు లేదు. డోలు కొడుతూ ఆడవే ఆడవే అన్నుల మిన్న అని పాడుతూ భాషలో దొమ్మరి మొగ్గలు వేయించడు. గారడీవాడికి మళ్ళీ భాష అనే బుట్టలో భావం అనే ఆడదాన్ని పెట్టి కనికట్టు కట్టి ఖాళీ బుట్టను బోర్లించి చూపి ప్రేక్షక లోకాన్ని తాళీ బజావ్ అని కోరడు. రాధాకృష్ణమూర్తి సంగతి నాకు ఇదివరకే తెలుసు. ఈ పుస్తకం కూడా నా పాత అభిప్రాయాన్ని బలపరిచిందే గాని తబ్బిబ్బు చేయలేదు. అతడిచ్చిన పుస్తకం చదవటం పూర్తి చేసి అందులో అతడు వెలిబుచ్చిన భావాలను సమన్వయం చేసుకుంటూ పడుకున్నాను. ఒక్కసారి మన రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు బొమ్మలు బొమ్మలుగా కళ్ల ముందు ఆడినాయి. మన దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెర మీదకెక్కి తైతక్కలాడినాయి. అలాగే ఆలోచించుకుంటూ ఒత్తిగిల్లాను. కన్ను మూశాను. అదొక పెద్ద మీటింగు. జనం కిటకిటలాడుతూ ఉన్నారు. ప్రేక్షక వర్గంలో నేను కూర్చున్నాను. ఎందుకో తెలియదు గాని భయం భయంగా ఒక మూల నక్కి కూర్చున్నాను. మిగిలిన వాళ్ళంతా అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు నేనింత భయపడటానికి కారణం ఏమిటో నాకు తెలవటం లేదు. అకస్మాత్తుగా సినిమాలో బొమ్మలాగా పార్కులో పైకి లేచే ఆ జలధారలాగా రాధాకృష్ణమూర్తి వేదికెక్కాడు. వేదిక చుట్టూ కొంకి కర్రల వాళ్ళు, తలపాగాల వాళ్ళు సుఖాసీనులై ఉన్నారు. రాధాకృష్ణమూర్తి నెమ్మదిగా చిన్న చిన్న వాక్యాలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కామ్రేడ్స్, ఇవాళ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా ఉపన్యాసం విని ఏమన్నా నేర్చుకోవాలనా, లేక హరికథ వినటానికి, తోలుబొమ్మలు చూడటానికి వచ్చినట్టు కాలక్షేపానికి వచ్చారా అని. వినటానికే వచ్చాం అని సభికుల్లో నుంచి కేకలు. ఆ కేకలు సంతోషంతో వేసినవే అయినప్పటికీ నా ఒళ్ళు జలధరించింది. అయితే శ్రద్ధగా వినండి అని ప్రారంభించాడు రాధాకృష్ణమూర్తి. మనస్సు దగ్గర పెట్టుకొని వినండి. మన దేశం గుడ్డుగుడిసిపోతోంది. మీకేమో ఈ సంగతి తెలవటం లేదు. ఆర్యులకు, రాజపుత్రులకు, మహమ్మదీయులకు దేశాన్ని అప్పగించిన జాతే ఇప్పుడు మళ్ళీ జపాన్కి నైవేద్యం పెడుతూ ఉంది. మీరేమో పట్టి పట్టనట్టు ఉంటున్నారు. దేశం పాడవటం అంటే మీరు పాడవటమే. మీరు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చొని పెద్ద కాపు దేశాన్ని కాపాడి మిమ్మల్ని రక్షిస్తాడని అనుకుంటున్నారు. ఇది పొరపాటు, కేవలం పొరపాటు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. జపాన్ గాని జర్మనీ గాని రావటం వల్ల ఎవ్వరికి నష్టమో వాడు ఎదురు తిరగాలి గాని ఫాసిజం వల్ల లాభం పొందే వారిని నమ్మి కూర్చోకూడదు.
సభికుల్లో రాధాకృష్ణమూర్తి మాటలు ఉత్సాహాన్ని కలిగించలేదు. మొదట్లో అసలు అర్థమే కాలేదు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు. ఒక పెద్ద మనిషి నేల మీద చెయ్యి ఆంచి ఊతం తీసుకొని లేచి చేతులు ఊపుకుంటూ ఇలా చెప్పాడు. మరేమి పర్వాలేదులే, నువ్వేమి చెప్పనక్కర్లేదులే, అన్నిటికీ కాంగ్రెసే ఉందిలే, గాంధీ మహాత్ముడే ఉన్నాళ్లే అని. అదే పొరపాటు. కాంగ్రెస్ మీకెందుకు చేస్తుంది? కాంగ్రెస్ సంస్థ మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టింది. మీ హక్కుల్ని రక్షించడానికి కాంగ్రెస్ ప్రయత్నించడం లేదు. మీరు చెప్పింది భలేగుంది, బూత్ ది రేట్ అని 4-5 లేచి కేకలేశారు. నా గుండె జారిపోయింది. ఈ కేకలు ఫిరంగి గుళ్ళుగా తగిలినాయి. కూటస్థుడు గిజగిజలాడాడు. ఆ భానుడు జలాకాశంలోని చంద్రుల్లాగా తొణికాడు. వీళ్ళు నన్ను చూస్తే. రాధాకృష్ణమూర్తి మాత్రం తొణక్కుండా నిలబడి చెయ్యి పైకెత్తి బల్లగుద్ది మాట్లాడుతున్నాడు. చెబుతాను. ఇన్ని చెప్పటానికే నేను ఇక్కడికొచ్చాను. మన దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్గాలున్నాయి. రాట్, నువ్వు కులతత్వం మాట్లాడుతున్నావు. సోదరులారా, చూశారా? సోషలిజం పేరుతో ఈ వ్యక్తి, ఈ 4 అడుగులు 10 అంగుళాల వ్యక్తి, ఈ రాధాకృష్ణమూర్తి నామధేయుడు మీకు కులతత్వం బోధిస్తున్నాడు. చూశారా? తిలకించారా? గమనించారా? ఆ మాట్లాడే మనిషి చీకట్లో నాకు కనపడకపోయినా అతని ముఖాన విభూది రేఖలుంటాయని, మెడలో రుద్రాక్షమాలుంటాయని నేను తెలుసుకున్నాను. అతని మాటలు విని జనం ఈ రోజుల్లో కులతత్వమా అని గుసగుసలాడింది. ఇది కులతత్వం కాదు, మార్క్సిజం. ఇప్పుడు మన దేశ పరిస్థితులు మార్క్స్ పుట్టినప్పటి యూరప్ పరిస్థితుల కంటే వెనకబడి ఉన్నవి. కాబట్టి మన దేశంలో మార్క్సిజాన్ని మార్క్స్ కాలానికి వెనుక వర్తింపజేసుకోవాల్సి వచ్చింది. ఆ పని మేం చేస్తున్నాం. మన దేశంలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలనే ఇతర దేశాల్లో, పరిశ్రమ వృద్ధి చేసిన దేశాల్లో పూజారి, జమీందారీ, క్యాపిటలిస్టు, ప్రొలిటేరియను వర్గాలంటున్నారు. మన దేశంలో పూర్వం విశ్వామిత్రుడు చేసిన విప్లవము, వశిష్ఠుడు చేసిన ప్రతిఘటన, పరశురాముడు చేసిన విప్లవ నాశనం, బుద్ధుడు చేసిన విప్లవం, శంకరాచార్యులు వర్ణాశ్రమ ధర్మాల పేరుతో జరిపిన విప్లవ నాశనం అన్నీ ఇప్పటికీ మన సంఘంలో ఉన్న వర్గ కలహం ఫలితాలు. కానీ మతం పేరు మీదుగా జరగటం వల్ల ఈ సత్యాన్ని, ఈ ఉద్యమాల యథార్థ స్వరూపాల్ని మీరు గ్రహించలేకుండా ఉన్నారు. అనాది నుంచి మన దేశంలో కూడా వర్గ కలహం జరుగుతూనే ఉంది. కానీ విప్లవ శక్తులు ఎప్పటికప్పుడు నాశనం అయిపోవటం వల్ల తర్వాత వచ్చే వర్గాల నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు మొదటి వర్గమే సొంతం చేసుకొని తప్పుదారులను పట్టించటం వల్ల ఇప్పటి వర్గం వాసన గౌలే అవ్వచ్చు. అది ఇంకా మన సంఘాన్ని వదల్లేదు. బ్రహ్మర్షి అనిపించుకునే హక్కు మాకు ఉందని, అగ్రజాతికి ప్రత్యేక హక్కులు ఉండకూడదని చెప్పి విశ్వామిత్రుడు క్షత్రియులను గూడగట్టుకొని విప్లవం చేయించాడు. ఈ విప్లవమే విశ్వామిత్ర వశిష్ఠుల మధ్య జరిగిన పోరాటంగా మన పురాణాలు వల్లించాయి. వశిష్ఠుడు ఎలుకైతే విశ్వామిత్రుడు పిల్లయి వెంటబడ్డాడు. వశిష్ఠుడు పిల్లయితే విశ్వామిత్రుడు కుక్కయి వెంటబడ్డాడు. వశిష్ఠుడు కుక్కైతే విశ్వామిత్రుడు దుడ్డుకర్రై వెంటబడ్డాడు. విశ్వామిత్రుని వల్ల తయారైన రాముల వారికి కూడా ఈగతే పట్టింది. అతడు క్షత్రియ పక్షపాతి అవటం వల్ల వశిష్ఠుల వారు అతన్ని అరణ్యాల పాలు చేసి తమ కృష్ణాజితమైన భరతునికి పట్టం కట్టారు. తమకు విరోధి అయిన జనక మహారాజు కూతుర్ని పెళ్లి చేసుకోవటమే దీనికి ముఖ్య కారణం. ఇటువంటి రాముల వారు కూడా చివరికి అగ్రజాతికి దాసుడై మాటి మాటికి సీతామహాదేవి ఆర్య ఋషులు చెప్పినప్పుడల్లా వదిలిపెడితే గాని బతకలేకపోయాడు. ఈ ఆత్మవంచనకు ఫలితంగా చచ్చిపోయిన తర్వాత మాత్రం దేవుడయ్యాడు. కనుక వర్గ కలహం అనాది నుంచి జరుగుతూనే ఉంది. ఈ వర్గాల్లో ఒక వర్గానికి పిడికెడు లాభం కలగటం అంటే మరో వర్గానికి వాటెడు నష్టం అయినప్పుడు వర్గ సామరస్యం ఎట్లా కుదురుతుంది? హృదయం పరివర్తన కలిగితే ఎందుకు కుదరదు? మహా చక్కగా కుదురుతుంది. నువ్వు ధనిక వర్గానికి చెందిన వాడవైనా హృదయ పరివర్తన కలిగి శ్రామిక వర్గానికి లాభం కలిగించే సోషలిజం ప్రచారం చేయటంలా అన్నాడు ఒకడు సభికుల్లోంచి. ఒకడు ఈల వేశాడు. ఒకడు ఏరోప్లేన్ మోత చేశాడు.
రైల్లో అడుక్కునే బిచ్చగాడికి మళ్ళీ ఒకడు పొట్ట మీద మద్దెల దొరువు వేస్తున్నాడు. ఇంకా మీకు హృదయ పరివర్తనం మీద మోజుపోలేదా అని ప్రశ్నలతో మొదలు పెట్టాడు రాధాకృష్ణమూర్తి. మన దేశ చరిత్రలో ఎన్నో ఉద్యమాలు హృదయ పరివర్తనాన్ని నమ్మి విఫలమైనవి. బుద్ధుని గతి అంతే. బుద్ధుని సంగతే తీసుకుందాం. బుద్ధుడు పై వర్గాల్లో కలిగించటానికి ప్రయత్నించిన హృదయ పరివర్తన శంకరాచార్యుల్ని రాకుండా చేసిందా? బుద్ధుని భూతదయ మన దేశంలో ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు మతం క్రైస్తవులను సామ్రాజ్యాలను సంపాదించి ప్రజలను దోచుకోకుండా ఏమాత్రం ఆపగలిగింది? మీరు చెప్పే హృదయ పరివర్తనం కలగటానికి వీలున్న మాట నిజమే. పై వర్గాలకు చెందిన వాళ్ళు కొంతమంది దిగువ వర్గాల శ్రేయస్సుకి పాటుపడే మాట నిజమే. వ్యక్తులు కొంతమంది మారటం వల్ల అధికార వర్గానికి ఎక్కువ నష్టం లేదు గనక, అధికారం ఊడదు గనక చూస్తూ ఊరుకుంటారు. కానీ వీరి సంఖ్య ఎక్కువ అవుతున్న కొద్దీ అధికార వర్గం జాగ్రత్త ఎక్కువ అవుతున్నది. చివరికి తమ అధికారానికి భంగం కలిగించే శక్తి వీరికి వచ్చిందని భయం కలిగినప్పుడు దౌర్జన్యయుతంగా వీళ్ళని అణగదొక్కుతారు. అప్పటి వరకు దౌర్జన్యం చేయవలసిన అవసరం లేదు గనక చూస్తూ చూడనట్టు ఊరుకోవటం, కొద్దో గొప్ప వాళ్లకు సహాయం చేస్తూ ఉన్నట్టు నటించటం, అహింసని భూతదయని బోధన చేయటం జరుగుతూ ఉంటుంది. కనుక సంఘం అభివృద్ధి చెందాలంటే వర్గ పోరాటంతో దిగువ వర్గాలు అధికారం స్వాధీనం చేసుకోవటం కంటే గత్యంతరం లేదు. విప్లవం కంటే శరణ్యం లేదు. అయితే అని ఒకడు సభలో నుంచి లేచాడు. అతడు కళ్ళజోడు పెట్టి మఫ్లర్ మెడకు చుట్టి ఉన్నాడు. నువ్వు అడగదలిచింది నాకు తెలుసు. నువ్వు అడగకుండానే జవాబు చెబుతాను. విప్లవం లేకుండా సంఘంలో మార్పు తేలేమా? ప్రపంచంలో ఎక్కడా రాలేదా అని నీ అనుమానం. తేలేము, రాదు. విప్లవం లేకుండా మార్పు వచ్చినట్టు నీకు భ్రమ కలగటానికి కారణం చెప్తాను విను. సీసాలో ఉన్న నీళ్లకు క్రమక్రమేణా వేడి ఎక్కువ అవుతూ ఉంటుంది. నీళ్లు తుకతుకలాడిపోతూ ఉంటాయి. సీసాలో నుంచి బయటపడటానికి బిరడా ఉండటం మూలాన వీలుండదు. ఆ బిరడాను తన్నివేయటం కంటే ఆ నీళ్లకు గత్యంతరం ఉండదు. బిరడా గట్టిగా ఉంటే టప్పున ఎగిరిపోతుంది. వదులుగా ఉంటే ఊరికే ఊడిపోతుంది. ఊడనంత బిగువుగా ఉంటే సీసాయే బదులైపోతుంది. విప్లవము అంతే. అధికార వర్గం బలహీనంగా ఉన్న చోట విప్లవం నిశ్శబ్దంగా జరిగినట్టు కనిపిస్తుంది. కొద్దిగా బలంగా ఉన్న చోట కొంచెం మోత వినిపిస్తుంది. మరీ బలంగా ఉన్న చోట సంఘమే బ్రహ్మాండమైన మోతలో బద్దలవుతుంది. అధికార వర్గం బలహీనంగా ఉండి విప్లవం నిశ్శబ్దంగా జరిగిన చోట హృదయ పరివర్తనం వల్ల జరిగిందని నువ్వు అనుకుంటున్నావు. ఇది కేవలం పొరపాటు. రాధాకృష్ణమూర్తి ఇంతవరకు చెప్పేటప్పటికీ సభికుల్లో నిజమేరా, బహుబాగా చెప్పాడ్రా, ఉన్నదున్నట్టు చెప్పాడ్రా అని గుసగుసలు బయలుదేరినాయి. వాతావరణం అనుకూలంగా మారుతూ ఉందని గ్రహించి రాధాకృష్ణమూర్తి గొంతు సవరించుకొని బిగ్గరగా ఉద్రేకపూరితంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మూల నక్కి గుడ్లప్పచెప్పి చూస్తూ ఉన్న నాకు కొంచెం భయం తగ్గింది. జాతీయవాదం ఇట్లాంటి సిద్ధాంతాల మీద ఆధారపడి ఉండబట్టే ప్రజలకు సహాయం చేయదు. ఒక దశ వరకు జాతీయవాదం విప్లవపూరితంగా ఉంటుందనే మాట నిజమే. నా దేశం అనే అహంకారం మొదట్లో దేశానికి కొంత లాభాన్ని చేకూరుస్తుందనే మాట నిజమే. ధర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని దేవుడి మీద భారం వేసి బతుకు వెళ్ళబోసుకునే ప్రజల్లో ఒక లౌకిక ఆదర్శాన్ని, తీవ్ర వాంఛని కలిగించి వాళ్ల దృష్టిని సంఘం వైపుకు తిప్పుతుంది. కానీ లాభం వచ్చే సమయం వచ్చేటప్పటికీ ఉద్యమాన్ని నడిపే నాయకత్వం ఇతర వర్గాలను మోసం చేసో అణగదొక్కుతా అనే అధికారంతో ఉండేటట్టు తన వర్గానికే లాభాలు వచ్చేటట్టు చేసుకుంటుంది. ఈనాడు జాతీయవాదానికి కూడా ఈగతే పట్టింది. పైగా పరదేశం ముంగిట్లో కాచుకొని ఉండటం వల్ల ఈ ఆపద మరీ హెచ్చింది.
బేవారగ్గా వినండి. ఇప్పుడు ప్రపంచం 2 ముఠాలుగా చీలి యుద్ధం చేస్తూ ఉంది. ఒక పక్క ఫాసిజం, ఒక పక్క ప్రజాస్వామికాలు. ప్రతి దేశంలోనూ ఈ విధంగానే జరుగుతూ ఉంది. ప్రతి దేశంలో అగ్రజాతులు ఫాసిజానికి సహాయం చేస్తున్నవి. ఫాసిజం జయించకపోతే తాము అనుభవిస్తున్న నిరంకుశాధికారం పోతుందని వాటికి తెలుసు. అటువంటప్పుడు ప్రతి దేశంలో ఉన్న దిగువ వర్గాల ప్రజాస్వామికాలకు ఎందుకు సహాయం చేయవు? అలా చెయ్యక ఫాసిజాన్ని గెలిపిస్తే తమ గతి ఏమవుతుంది? ప్రజాస్వామికం వల్ల దిగువ వర్గాలకు లాభం గనుక ఈ వర్గాలన్నీ ఏ దేశంలో ఉన్నా సరే ప్రజాస్వామికాలకు తమ ఆత్మరక్షణ కోసం సహాయం చేయాల్సిందే. ఒక కుర్రవాడు చివాలును లేచి, అయితే ఇప్పుడు ఇంగ్లాండ్కి సహాయం చేయమంటావా ఏంటి అని అడిగాడు. అదయ్యా అసలు రహస్యం. ఈయంది జస్టిస్ పార్టీ. ఇన్ని మాటలు చెప్పింది ఎందుకయ్యా అని సభికులకు అప్పీల్ చేశాడు. ఛీ తు, ఓరి వీడి సిగదరగా అని గోల చేసింది జనం. మళ్ళీ నాకు భయం ఎక్కువైంది. రాధాకృష్ణమూర్తి మాత్రం తొణకలేదు. కట్టెలాగా నిలబడి ఉపన్యసిస్తూనే ఉన్నాడు. అవును, నేను ఇంగ్లాండ్కి సహాయం చేయమనే చెబుతున్నాను. అలా సహాయం చేయటం ప్రజలకు లాభం గనక చెయ్యమంటున్నాను. దాస్యంలో ఉండటానికి కాదు. యుద్ధానంతరం ఇంగ్లాండ్ మనల్ని దోచుకునే స్థితిలో ఉండదు. అప్పటికి దిగువ వర్గాలు రాజకీయంగా పలుకుబడిలోకి రాకపోతే పై వర్గానికి చెందిన జాతీయవాదులు అధికారంలోకి వస్తే పంబరేగుతుంది జాగ్రత్త. కనుక ఇంగ్లాండ్ ఉన్నా లేకపోయినా మనకు జాతీయ నిరంకుశత్వం తప్పదు. ఇది తప్పించుకొని మనకు లాభం కలగాలంటే ఇదే దారి. అయితే స్వరాజ్యం నీకు అక్కర్లేదా అని మఫ్లర్ కట్టుకున్న కుర్రాడు ప్రశ్నించాడు. అతని వాలకం చూస్తే నా గుండె గుబేలుమన్నది. రాధాకృష్ణమూర్తి కొంచెం సేపు ఆలోచించాడు. ఒక్క క్షణం ఆగి ఇలా అన్నాడు. ముందు నీకే సిద్ధాంతం నచ్చుతుందో చెబితే నీ ప్రశ్నకు జవాబు చెబుతాను. నేను సోషలిస్టుని. సోషలిజం నా ఆదర్శం. అయితే విను. నువ్వు స్వరాజ్యం కావాలని ఎందుకు కోరుకుంటున్నావు? స్వరాజ్యం అంటే సోషలిజం అనా? కాదు. కానీ స్వరాజ్యం రావటం వల్ల సోషలిజం తెచ్చుకోవటానికి తగ్గ వాతావరణం కలుగుతుంది గనకే కదా. అంటే ప్రజాస్వామికం రాగానే పరిశ్రమలు వృద్ధి చెందుతాయి కదా. అందుకే గనక పరిశ్రమలు వృద్ధి చెందటం వల్ల ప్రొలిటేరియట్ ఏర్పడుతుంది గనక అప్పుడు సోషలిజం తెచ్చుకోవచ్చు గనక ఇప్పుడు యుద్ధ పరిశ్రమ పట్ల ఏ పరిశ్రమల కోసం నువ్వు స్వరాజ్యం కావాలంటున్నావో ఆ పరిశ్రమలను మన దేశంలో ఇంగ్లాండే వృద్ధి చేస్తూ ఉందనుకో, అప్పుడేం చేస్తావు? నాయకత్వము, అధికారము ఫాసిజానికి సానుభూతి చూపే జాతీయవాదుల చేతుల్లోకి పోకుండా చూసుకోవాలి. యుద్ధానంతరం ఇంగ్లాండ్ ఎలాగూ మన మీద పెత్తనం చేసే స్థితిలో ఉండదు గనక అధికారం ఫాసిస్టు సానుభూతి పరుల చేతుల్లో పడకుండా చూసుకుంటే సోషలిజం తేలిగ్గా సాధించొచ్చు. అవునా? ఈ విధంగా రాధాకృష్ణమూర్తి మరొక గంట సేపు మాట్లాడాడు. ఎందుకనో గాని అతను మాట్లాడిన మాటలు నాకు వినపడలేదు. చేతులు తిప్పటం, పెదవులు కదల్చటం మాత్రమే మూల నక్కి ఉన్న నాకు కనిపించినాయి. సభికులకు మాత్రం క్రమక్రమేణా అతని మీద మనసవటం మాత్రం నేను ఆకట్టాను. ఆయన చెప్పింది యుక్తియుక్తంగా ఉందిరా, ఆలోచిస్తే నిజమే అనిపిస్తుందిరా అనుకుంటున్నారు. ఈ మాటలు సహించలేక ఒక కుర్రవాడు లేచి, అతడు రాయిస్టు మాసిక వేస్తున్నాడు అని కేకలేశారు. జనమంతా ఒక్కసారి నివ్వెరపోయింది. రాయిస్టా? ఓరి వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేస్తారా? వీళ్లతో మాట్లాడటం కూడదురా. లేండి, పోదాం రండి అని గోల బయలుదేరింది. ఖాళీ డబ్బాల గలగల మూత కంటే పెద్ద మూత బయలుదేరింది. ఈ మూతకు నేను నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాను. దీపం కాస్త ఆరిపోయింది. అంతా చీకటిగా ఉంది. రాధాకృష్ణమూర్తి ప్రూఫ్ కాపీ కోసం అటూ ఇటూ తార్లాడాను. కానీ అది కనిపించలేదు.
కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా మీకు గోపీచంద్ గారి రచనలు కావాలంటే క్లాసిక్ బుక్స్ వారిని సంప్రదించండి. వారి నంబర్ 8522002536. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.